ఇది చాలా బాధాకరం. ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళకు ఇంట్లో డబ్బులు ఉండవు, తిండి ఉండదు, ప్రభుత్వం మీద విశ్వాసంతో, ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వ విద్యాలయాల్లో మాకు మంచి భోజనం దొరుకుతుంది, మంచి చదువు జరుగుతుంది, మా తల్లిదండ్రుల మీద డబ్బు భారం పడదు, మేము ఒక మంచి స్థాయిలో చదువుకోవాలనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని పంపిస్తారు. అటువంటి పిల్లల బాధ్యత ప్రభుత్వం మన సొంత పిల్లల్లాగా చూసుకొని వాళ్లకు కావలసిన వసతులు కల్పించి వాళ్ళకు కావలసిన విద్యా విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళను ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్ది ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఒక్క రోజు కూడా గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏ పాఠశాలల్లో కూడా ఒక్కరోజు కూడా వాళ్ళు వెళ్ళి ఏ విధంగా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు కనీస వసతులు ఉన్నాయా లేవా, మరి వాళ్లకు విద్యా విధానం ఏ విధంగా ఉంది అని పరిశీలించినటువంటి సందర్భాలు అసలు లేవు.